గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ మిర్చి ఘాటు ఎలా ఉంటుందో అక్కడ రాజకీయం అంతకన్నా ఘాటుగా ఉంటుంది. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. అత్యున్నత పదవులు చేపట్టారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ ఫ్యాన్ గాలి వేయడంతో పల్నాడులో సైతం టీడీపీ కంచుకోట వంటి నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో ఈసారైనా టీడీపీ విక్టరీ కొడుతుందా లేక వైసీపీ సత్తా చాటుతోందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరీ సాగటం ఖాయం. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి బరిలో నిలవనున్నారు. టీడీపీ నుండి భాష్యం ప్రవీణ్ పోటీ చేయనున్నారు. సత్తెనపల్లిలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019లో వైసీపీ అంబటి రాంబాబును బరిలోకి దింపి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబే సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఓడించిన విడుదల రజని మంత్రి అయ్యారు. దీంతో ఈసారి మాజీ మంత్రి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కాగా వైసీపీ అధిష్టానం అనూహ్యంగా చిలకలూరిపేటలో మంత్రి రజనీకి స్థానచలనం కల్పించి మల్లెల రాజేష్ నాయుడిని బరిలోకి దింపింది. టీడీపీ మాత్రం పత్తిపాటి పుల్లారావుకే మరోసారి చిలకలూరిపేట సీటు కేటాయించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు తర్వాత వినుకొండలో గెలిచిన గోనుగంట్ల వెంకట సీతారామాంజనేయులను ఓడించి ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు బొల్ల. ఇలా ఇద్దరు బలమైన నేతల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బొల్ల బ్రహ్మానాయుడు పోటీ చేయగా టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానమున్న నరసరావుపేట నుంచి ఎన్నికల్లో వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. ఇలా టీడీపీ వైసీపీ సమఉజ్జీలుగా నిలిచిన నరసరావుపేట ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుంటూరు జిల్లా గురజాలలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ తరఫుకు చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. మాచర్లలో రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ ఉంటుంది. ఇందులో ఒకటి పిన్నెల్లి, మరొకటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన వారే బరిలోకి దిగుతుండటంతో మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసీపీ మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది.